మన ప్రసంగ అంశం దేవుడండి గత 9 నెలలు కాపాడి 10వ నెల అడుగు పెట్టించారు. అవును కదండి, 9 రోజులు వేసి గడిచిపోయి కదా. ఇది ఏ నెల అండి? 10వ నెల, అక్టోబర్ నెల. ఎన్నో తేదీ ఇది? 4. 5వ తేదీలకు ప్రభు మనల్ని నడిపించారు. హల్లెలూయా. 5వ తేదీ 10వ నెల 2025వ సంవత్సరం. పిల్లరా, దినములు గడిచిపోతున్నాయి. 10వ నెల వచ్చేసింది. 11వ సంవత్సరం ఇంకో రెండు నెలలు అయితే సంవత్సరం ముగించబడిపోతుంది. ఓకే, ఈ 10వ నెల మొదటి ప్రభుత్వ భారతం నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభువా, నీ బిడ్డలతో ఏం మాట్లాడతారని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఇక మానవద్దు. చెప్పండి అందరూ, మన ప్రసంగ అంశం ఏంటండి? పక్కన చూసి చెప్పండి, ఇక మానవద్దు. ఇక మానవద్దు. కొంచెం గట్టిగా చెప్తాం, ఇక మానవద్దు. గట్టిగా చెప్తాం, ఇక మానుకోవద్దు. ప్రభు మనతో మాట్లాడుదురు గాక, మన బలిపీఠాలు కదులు గాక, బాగు చేయురు గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వాక్యం. పరిశుద్ధ గ్రంథం తెరవండి, సుస్పష్టంగా చదివి వినిపించుటకు నాకు కొంచెం ప్రయత్నం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వాక్యం. హెబ్రీ 10:24. కొందరు మానుకొనుచున్నట్లుగా. అందరు తీయండి, అందరు తీయండి. పాత నిబంధనగా దైవభక్తులు ఎదుగుతున్నారు భక్తులు. కొత్త నిబంధన హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములను చేయుటకును ఒకరినొకరు పురుకొల్పవాలని ఆలోచించండి. హల్లెలూయా. ఈ ఒక్క విషయం కూడా ప్రభు మనందరితో విస్తరించి మాట్లాడుతున్నమాట. ఆమేన్. మనం చదివిన మొదటి మాటల్లోనండి ఒక్కసారి మన ప్రసంగాంశం చెప్పుకుందామా ఏంటో మరి? చెప్తాం గట్టిగా. ఇక మానవత్వం ఏంటి? మానవత్వం మొదలు చదివితే మళ్ళీ ఒకసారి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక. కొందరు మానేస్తున్నారు, కొందరు మానుకుంటున్నారు, కొందరు మానేస్తున్నారు. కొందరు మానుకొనుచున్నట్లుగా నీవు మాత్రం మానమాగర బాబు అంటున్నాడు పౌలు గారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నారండి ఈ మాట. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. ఏమండి? కొందరు మానుకుంటున్నారు, కొందరు భక్తి మానేస్తున్నారు. కొందరు మానేస్తున్నారు కదా, వాళ్ళు మానేస్తున్నారు కదా, వీళ్ళు మానేస్తున్నారు కదా, వాళ్ళు ఆపేస్తారు కదా, నువ్వు మాత్రం మానవాక. హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. సమాజము అంటే సమాజముగా కూడుట మానకంటే ఏంటో తెలుసండి? సమాజ కూట మానకూడదు. సమాజ కూట అంటే పబ్లిక్ మీటింగ్స్ మనం పెడుతున్నాం, రావాలి, మాకు కుదరదులేండి, మేము రావాలని చెప్పకూడదు. గోకులు పెడుతున్నాం, సంఘంలో ప్రార్థనలు పెడుతున్నాం, తీర్థంలో ప్రార్థనలు జరుగుతాయి 6:30 నుంచి 9 గంటల వరకు. సమాజం అందరూ కూడుకొని ప్రార్థన చేసుకోవాలి, కూటలు మానకూడదు. కొందరు మానుకుంటున్నారు, కొందరు భక్తి మానేశారు, ప్రతిష్టత పోయింది, వైరాగ్యం పోయింది, సమర్పణ పోయింది, అసలు ప్రార్థన జీవితం పక్కన పెట్టేశారు. కొందరు మానేశారు కదా, నువ్వు కూడా మానేద్దాం అనుకున్నావు అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. కొందరు మానేశారు కదా, కొందరు గురించి నీకు అనవసరం. కొందరు మానుకున్నారు కదా, నువ్వు వాళ్ళ నుంచి నీకొద్దు. సమాజంలో కూడుట మానక. సమాజం కూడా ఏం జరుగుతుందో మనకి చెప్పండి. శుక్రవారం ఉపవాస ప్రార్థన,
శనివారం సండే స్కూల్ రావడం జరుగుతుంది, ఆదివారం పురోగమన పాల్గొన, ఆదివారం సాయంత్రం వల్ల కూటం పెడుతున్నాము. ఇవి ఇక్కడ అంటారు సమాజ కూటాలు అంటారు. సమాజం అంటే కూడుకునే సమాజ కూడికలు అంటారు. ఈ సమాజ కూటమి మానేస్తున్నావు. వాళ్ళు వస్తున్నారు ఏంటండి, మేము రాట్లా. వారంలో ఒక్కరోజు అంటే వారంలో ఒక్కరోజు రాలేకపోతున్నారండి మందిరానికి కొంతమంది, అంటే బిజీ అంటున్నారు. పౌలు గారు అన్నారు కొందరు మానేశారు కదా, నువ్వు మానమాకరా. కొందరు ఆపేశారు బట్టి, ప్రభు మాట్లాడుతున్న ఎవరిలోనో నాకు కాదు అనుకోవాలరు. కొందరు మానుకున్నారంటే కొందరు మానేశారు, భక్తి విడిచిపెట్టేశారు, ప్రార్థన పక్కన పెట్టేశారు, వాక్యం విడిచిపెట్టేశారు, అన్ని మానేస్తున్నారు. వాళ్ళు మానేశారు కదా, వాళ్ళు ఆపేశారు కదా అని అయిపోమాక. కొందరు మానుకొని చురుకులుగా మానక సమాజ కూటములు మానకూడదు. శుక్రవారం ప్రార్థన మానకూడదు, శనివారం ప్రార్థన మానకూడదు, ఆన్లైన్ ప్రార్థన కోటాలు, మా వీధి సువార్త కోటాలు, ఇది సమాజ కోటాలు, ఇవి మానకూడదు. ఆదివారం ప్రభు బలారాధనలు, ఆదివారం కోటాలు, ఆదివారం సాయంత్రం ప్రత్యేకమైన కూడికి పెడుతున్నామా లేదా? విజ్ఞాపన కూడికండి పెడుతున్నామా? హలో చెప్పండి. విజ్ఞాపన కూడికి పెడుతున్నారు పాస్టర్ గారు, హలో చెప్పండి. ఇవన్నీ ఏమంటారు? ఇట్లు సమాజ కూటాలు, సమాజంలో కూడుకునే కూటాలు అంటారు. మరి నువ్వు మానేసి తిరుగుతున్నారు ఏంటి? మరి ఆదివారం ఒక్కరు వస్తే చాలా 2 గంటలు, అలా తప్పుకున్నాడు భక్తి అంటే. సమాజ కూటమికి హాజరవ్వాలి, చర్చిలో ప్రార్థనకి హాజరవ్వాలి, ఆన్లైన్కి హాజరవ్వాలి, దేనికి ముందుంటారంటే రావాలి. హల్లెలూయా. దేనికి ముందుంటారన్న వాళ్ళు రావాలి. చూడండి, ఏమి మనం మానేసాం చెప్పంటారా? మానవుతో మాట్లాడుకున్నాం కదా, కొందరు మానేశారు. ఏం మానేశారు? వ్యక్తిగత ప్రార్థన మానేశాం. అవునా కాదా? హలో, కొందరు మానేశారు. ఏంటిది? పర్సనల్ ప్రేయర్ లైఫ్, వ్యక్తిగత ప్రార్థన. నెంబర్ 1 వ్యక్తిగత ప్రార్థన మానేశారు కొంతమంది. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన మానేశావు, సంఘ ప్రార్థన మానేశారు, సంఘం కోసం ప్రార్థన చేయటమే మానేశారండి. సంఘంలోకి వచ్చి ప్రార్థన చేయటమే ఆగిపోయిన అక్రమాలు. నెంబర్ 3 కుటుంబ ప్రార్థన. కొంతమంది కుటుంబంలో వాళ్ళు ప్రార్థన కూడా చేసుకోరండి. నెంబర్ 4 ఏంటో తెలుసండి? వాక్యం చదవటం మానేసావు. వాక్యం చదవటం మానేసావు, ప్రార్థన చేసుకోవటం మానేసావు. తలపైకి తినండి చక్కగా స్పష్టంగా. వాక్యం చదవటం మానేసావు, ప్రార్థన చేసుకోవటం మానేసావు, బైబిల్ చదవటం మానేసావు, మందిరానికి క్రమంగా రావటం మానేసావు. అన్ని మానేసుకుంటూ వచ్చేసాం మనం. అన్ని మానుకుంటా అలా వచ్చేస్తున్నాం మనం. అలా వచ్చేస్తే ఏంటని చెప్పండి. ఇంకా ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా ఉండాలంట. అదేనా ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకోవాలి. ఓ చదువుగా మళ్ళా అమ్మాడి కింద వచ్చి చదవండి అక్క, చదవండి. ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా చేతులైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఏ దినము? ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అంట, మరి ఎక్కువగా కూడుకోవాలంటండి. ఏ దినము? ప్రభువులా అక్కడ పక్కన చదవండి ఒకసారి. 37 వచ్చిన 10:37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు చేతులైతే స్తోత్రం చెప్పండి. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక రాబోతున్నాడు. హల్లెలూయా. చూడండి ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చినాయి. మీరు చదివే ఆ యొక్క ఎగ్జామ్ సబ్జెక్ట్ ఏం చేస్తారు? మరి ఎక్కువగా చదవటం ప్రారంభిస్తారు, మరి ఎక్కువగా రీడింగ్ చేయడం ప్రారంభిస్తారు. అవునా కదా? ఎందుకని ఆ దినం వచ్చింది. ఏ దినం వచ్చింది? ఎగ్జామ్స్ టైం టేబుల్ వచ్చేసింది. అందుకే మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటారు? ప్రిపేర్ చేసుకుని సిద్ధపరచుకుంటారు. ఆ దినం టైం టేబుల్ వచ్చేసింది. మిమ్మల్ని
ఏం చేసుకో సిద్ధపరచడం పూర్తి కంప్లీట్ గా ఇక తెలుగు ఇంగ్లీష్ ఎన్ఎస్ మొత్తం ప్రతి సబ్జెక్ట్ ని ప్రిపేర్ చేసేసుకుంటారు, మరి ఎక్కువగా సిద్ధపరచుకుంటారు. దేవుని బిడ్డ జనాంగమా యమనస్తులారా వినండి, నేను చెప్పే మాట ఏంటయ్యా, గోల ఏంటయ్యా అంటే ఆ దినం వస్తుంది. ఏ దినమో? ప్రభు వచ్చే దినము. ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు రాబోతున్నాడు, మధ్యకాశం మీదకి ప్రభు రాబోతున్నాడు. ఆయన వస్తున్నాడు కాబట్టి మరి ఎక్కువగా ఊరుకోవాలి, మరి ఎక్కువగా ప్రార్థన చెయ్యాలి. స్తోత్రము ఆమెలో చెప్పండి. మరి ఎక్కువగా కూడుకోవాలి, మరి ఎక్కువగా ప్రార్థన చెయ్యాలి. అరగంట ప్రార్థన సరిపోయిద్దా? అసలు లేదు, మానవుడు అంటున్నాడు. కొందరు మానేశారు, నువ్వు మానమాట. కొందరు ఆగిపోయారు, వాడమాట. కొందరు బాప్తీసం తీసుకొని ఆగిపోయారు, వాడమాట. నువ్వా ముందుగా తీసుకో బాప్తీసం, రక్షణలో నిలబడు, ప్రతిష్ఠిత మీదురా. కొందరు మానేశారు, వ్యక్తిగత ప్రార్థన ఆగిపోయింది, కుటుంబంలో చేసే ప్రార్థన ఆగిపోయింది, దైవీయంతో సహకరించే విధానం ఆగిపోయింది, అంతా ఆగిపోయింది. నీలో వాక్యం చదువుతున్నావా? వాక్యమే లేదు అసలు. అందరినీ చదివేస్తాడు. ఒక ఆయన ఉన్నా, తెలిసిన ఒక ఆయన ఉందండి, అందరూ చదువుతాడు కానీ వాక్యం మాత్రం చదవడం. ఊళ్ళో పోయే, ఇంట్లో ఈ పోయే, వాళ్ళని పోయే వాళ్ళందరూ చదువుతాడు కానీ వాక్యం మాత్రం చదవడు. అందుకే ఆయన జీవితం అట్ట ఉంది. ఒక ఆయన వాక్యం చదవాలి. కొందరు మానేశారు, వాక్యం చదవటం మానేశారు, ప్రార్థన చేసుకోవటం మానేశారు, ఉదయకాలం లెగటం మానేశారు, మందిరానికి త్వరగా రావటం మానేశారు. కొందరు మానుకోవచ్చు, నువ్వు మానవాడు సమాజ కోతలు మానకూడదు, సమాజ కార్యక్రమాలు మానకూడదు, సమాజ పద్ధతులు మానకూడదు, మందిరంలో జరిగే క్రమాలు మానకూడదు. మనం హెచ్చరించి చదవడం సరి. కొందరు మానుకోవచ్చున్నట్లుగా సమాజంలో కూడా మానక ఒకరినొకరు ప్రైజ్లో ఏం చేయాలంటే ఒకరినొకరు హెచ్చరించండి. అర్థం ఏంటి? గద్దించాలి. శుక్రవారం ప్రార్థన హెచ్చరించుకోవాలి. మనమే అనుకుందామా, వస్తావా, అట్లా కదిలిస్తాం కదా, అలానే ప్రార్థన చేసుకుందండి, కుటుంబ ప్రార్థన చేసుకుంటండి, వాక్యం చదువుకుంటారండి, ఈ సభలో దైవజనుల కోసం ప్రార్థన చేస్తారండి. హెచ్చరించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. నీకు ముందే ఏం నా చెప్తున్నా, ముందు నువ్వు చేయలే అనకూడదు. హెచ్చరించుకోవాలి. హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా. అదే ఉందా, మరి ఎక్కువగా ఉందమ్మా. అమ్మో, ఎంత మాటలో చూడండి, వినండి, నా వంక చూడండి. మరి ఎక్కువగా భక్తి చేసే దినం ఇది, మరి ఎక్కువగా దేవునితో కంటపడే దినం ఇది, మరి ఎక్కువగా మందిరంలో గడిపే సమయం ఇది, మరి ఎక్కువగా వాక్యం చదివే సమయం ఇది, మరి ఎక్కువగా ప్రార్థన చేసుకునే సమయం ఇది. ఏ దినం అంటే ప్రభు వచ్చేస్తున్నారు, ప్రభు దినం ఇది. ఆ దినము సూచనలు కనబడిపోతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు మధ్యాకాశం రెండో రాకలు ప్రభు వచ్చేస్తే ప్రతి సూచన మనకి నెరవేర్పు చెరిగిపోతుంది. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మంది చెయ్యాలి. మరి ఎక్కువగా ముందుకు రావాలి, మరి ఎక్కువగా భావం పంచుకోవాలి, మరి ఎక్కువ దేవుని కోసం బయలుదేరి ఉండాలి. మనం మాత్రం అసలు మరి ఎక్కువ కాదు, మరి తక్కువగా భక్తి చేస్తాం. మానేసం. ఏం మానేసం? ఆత్మ సంబంధమైనవన్నీ మానేసం, శరీర సంబంధమైనవన్నీ చేసుకుంటున్నాం. తినట్లేదా, పడుకోవట్లేదా, ఉపవాసం ఉంటున్నావా? ఉపవాసం మానేసావు. ఒకప్పుడు పొద్దున్న లేచి స్తుతి ఆరాధన చేసుకునేవాడివి, ప్రార్థన మానేసావు. కూర్చుకోవాలి వాక్యం, కూర్చోబడాలి వాక్యం. ఎంతకాలం ఊరిగాతో వాక్యం, విడిచిపెట్టాతో వాక్యం. 9 నెలలు గడిచిపోయింది, 10వ నెల వచ్చేస్తుంది, 11 నెల, 2 నెలల సంవత్సరం గడిచిపోతుంది. ఏమన్నా మనసు కదిలించబడుతుందా హృదయం? వాక్యం మానేశానే, ప్రార్థన మానేశానే, పరిశుద్ధమైన జీవితం మానేశానే. ఫోన్ మానేసేదా? ఫోన్ మానేసే.
ముట్టుకోవడం మానేసి, ఫోన్ మానం, ఆత్మ సంబంధం మానేస్తాం, శరీర సంబంధం మానేపోతున్నాం. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం మానాలి, ఏం మానవద్దు. ఆ దినము సమీపించడం కొలది మరి ఎక్కువగా సమాజం కూడా అన్నయ్య ప్రార్థన పెట్టారు పాస్టర్ గారండి, ఇలా మా ఇంట్లో కూట పెడతారండి, మా ఇంట్లో కూట పెడతారా, మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, వస్తామండి. కుడి పెట్టేసుకోవాలి. అదేం వచ్చేస్తుంది, అదేం వచ్చేస్తుంది, ఆ గడి వచ్చేస్తుంది, ఆ ప్రిపరేషన్ వచ్చేస్తుంది, ఆ దేవుడు వచ్చేస్తున్నాడు. నీ బట్టి వైద్యులుగా పెరగాలి, ప్రతిష్టత పెరగాలి, వైరాగ్యం పెరగాలి, ఉపదేశం పెరగాలి, వాక్యం అరగంట చదివేదని గంట పెంచుకోవాలి. వాక్యం కూడా చదవకుండా ప్రార్థన కూడా చేయకుండా ఉన్నామంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు పట్టబడతావు. జాగ్రత్త, ఖచ్చితంగా నువ్వు పట్టబడతావు. ఆ రోజు గడియ ఎగ్జామ్స్ గడియ కానీ ఆ ట్రైన్ వస్తుందంటే వీళ్ళు మెరుగుగా సిద్ధపడతారు. అమ్మో ట్రైన్ వచ్చేస్తున్నాయి, ట్రైన్ ఇంకా రాలేదు లేదంటే మామూలుగా ఉంటారు. అమ్మో ట్రైన్ వచ్చేసిందంటే ఎంత ఎక్కువగా ప్రిపేర్ అయిపోతారు, సిద్ధపడిపోతారు. అమ్మో ట్రైన్ వచ్చేసిందా, గబ 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 అంటే అన్ని లగేజ్ అంత ఇంకా ఎలక్ట్ ఉంటారు. అదే విధంగా ప్రభు వచ్చాను ఎలక్ట్ అవ్వాలి భక్తిలో. ఇంకా ఏమో బయలు పుచ్చుకొని రావటం, వస్తున్నావు పోతున్నట్టు ఏముండదు. ఇక ఆలోచించి ఒకసారి పరీక్షించుకోవాలి. మన రేపు సోమవారం, మన ఆదివారం మనం నీ అవరాలు నీ అవరాలి. ఆదివారంలో దేవుడు అవరమా? ఫోన్ మానేసి టీవీ చూడటం మానేసి, సినిమాలు మానేసి, సీరియల్ మానేసి, బూతు మాటలు మానేసి, అబద్ధాలు మానేసి, దొంగతనాలు మానేసి, అబద్ధపు మాటలు మానేసి, చెడు మాటలు మాత్రం మానేసి. ఏం మానేస్తున్నాం? భక్తి మానేస్తాము, వాక్యం చదవటం మానేస్తాము. కొందరు మానేసినట్టు మానమాక, కొందరు వినటువంటి వెళ్ళమాక, కొందరు వదిలేస్తాడు వదలమాక. పౌలు అంటున్నాడు ఈ మాట, ఒకరినొకరు హెచ్చరించు. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చూడు ఎంత స్పష్టంగా రాశాడండి. మరి ఎక్కువగా అలాగు చెయ్యాలంట. భక్తిని చెయ్యాలి, ఆపేయాలమ్మా, చెయ్యాలి. ఎప్పుడు దాకా ఈ సహనం కోపం తగ్గించుకోవాలి. ఎప్పుడు దాకా అయ్యా చెప్పు, ఎప్పుడు దాకా? నరికేస్తా, కరికేస్తా, చితికేస్తా, ఏంటి అన్నాడంట ఒకడు. పొన్ను బిగిస్తున్నాడంట. ఎప్పుడు దాకా సహనం ఉండాలి? ఆ దేవుని దాకా, ప్రభు దాకా సహనం ఉండాలి. ప్రభు వచ్చాయి కదండి, జాస్మిన్ కదండి. ప్రభు వచ్చేంతకు ప్రార్థన ఎదుగుతానే ఉండాలి. ప్రభు వచ్చేందుకు వాక్యం చదువుతూ ఉండాలి. సమయంలో ప్రభు వచ్చేందుకు ఆదివారం వస్తానే ఉండాలి. మరి ఏంటనుకున్నారు భక్తి అంటే? మరి హెచ్చరించు, ఆ దినం అలాగ చేయొచ్చు. ప్రేమ కూడా ఎప్పుడు దాకా ప్రేమ చూపించాలి? చెప్పండి, ఎప్పుడు దాకా? ప్రభు వచ్చే వరకు ప్రేమ చూపించు, మంచి పని చేస్తా ఉండాలండి, ఇతరులకి మేలు చేస్తా ఉండాలండి, చేయొచ్చు. ఒక్కరినొకరు పురుకొల్పవాలని ఆలోచించుము. హల్లెలూయా. పురుకొల్పోరు ఫుట్నోట్ లో మాటలు చూడండి ఒకసారి. రేపవాడంట. ఇప్పుడు ఉన్నాడు అనుకోండి, తన ఆత్మలో రేపలే ప్రార్థన చేతలు వాక్యం హెచ్చరించుకోవాలి, బోధించుకోవాలి, మనమే ఖండించుకోవాలి. ఆత్మలో మనకు కూడా రేపుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు కూడా ఆత్మలో రేపుకోవాలి. ఈరోజు ఏం మానేస్తున్నాను నేను? అసలు ఏది మానేస్తున్నాను, ఏది మానకుండా ఉండాలి, ఏది మానేయాలి అన్న తెలుగు ఒక అవగాహన కూడా ఉండలేకపోతున్నాం మనం. ఒకసారి ఆలోచించుకోండి, పరీక్షించుకోండి. మనం ఒకసారి పరీక్షించుకోవాలి. వ్యక్తిగత ప్రార్థన మానేస్తాం, వాక్యం చదవటం మానేస్తాం, బైబిల్ చదవటం మానేస్తాం.
అన్ని మానేసుకొచ్చున్నాం. దేవుడి బిడ్డ విను, దేవుడి జనంగా వినండి. నువ్వు ఇప్పుడే అన్ని మానేసావంటే ప్రభు అంటున్నాడు ఆ దినము వచ్చేంత వరకు చేయడం వాక్యం ఏమో ఇప్పుడే మానేసుకొచ్చింది అయిపోయింది. ఇంక మొత్తం ఇప్పుడు దాకా చేయాలి. భక్తి అంటే ఆయన వచ్చేంతవరకు చేయాలి, కాపాడుకోవాలి. ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన వచ్చేస్తున్నాడు. ఇంకా ఆయన వచ్చేస్తుంటే అప్పుడు దాకా చేయాలి భక్తి. మరి ఎక్కువగా భక్తి చేయని వాక్యం చెప్తుండ్రా బాగా. మరి ఎక్కువగా మనం ఏం చేస్తున్నామని చెప్పండి. ఎక్కువ వాళ్ళు చెప్పండి, రోజుకు చిన్న జరుగుతున్నా చెప్పండి. చెప్పండి, రోజుకు చిన్న జరుగుతున్నారు చెప్పండి. సులువు ఎన్నో చదువుతున్నాను రోజుకొచ్చి. రెండా, ఒకటి, ఒక మొక్క నువ్వు ఒక్కటి. మనకంటే నువ్వేం చదువుతున్నావు? పేట్ల గారు మీరేనండి, సమీర్ గారు మీరు అర్థండి. మరి జాషువా గారికి చదువు వచ్చినా చదువు రాయడానికి చదవచ్చు, చదవటానికి కూడా బాధ్యత కావాలన్నమాట ఒక్కొక్కరికి. ఇంకేం పేపర్గా చదువుతారు ఒక్కొక్కరు. నువ్వేం మధ్య చదువుతున్న రోజుకొచ్చి చదవాలి వాక్యం. మరి నేను రోజు ప్రతి వారం అడుగుతాను, చదవాలి వాక్యం. మరి ఆత్మ సంబంధం ఎలా ప్రభు కోసం మనం బ్రతుకుతామని చెప్పండి. తల్లిగా ఆమె చదివి 3 అధ్యాయం 4 దగ్గర చదివిద్దాం. అయితే జాస్మిన్ గారు మరి ఎక్కువగా చదవాలి. ప్రభా నేను అసలు మానేసానయ్యా, సమాజ కోటలకి హాజరు అవ్వట్లేదు, శుక్రవారం ప్రార్థనకి రావట్లేదు అయ్యా, శనివారం ఆన్లైట్లు కూడా నేను మానేసేస్తున్నాను ప్రభా, వ్యక్తిగత ప్రార్థన మానేశాను. ప్రభు అంటున్నాడు ఆ దినం పడింది. మరి ఆ దినం వచ్చేంత మరి ఎక్కువ చేయాలి బట్టి, మరి ఎక్కువగా వైరాగ్యం కలిగి ఉండాలి, మరి ఎక్కువ సహనం కలిగి ఉండాలి, మరి ఎక్కువ అభిషేకం నిలబడాలి, మరి ఎక్కువ ప్రార్థన చేయాలి. ఆమె హల్లి ఎప్పుడే కాదు, ఆటికి పెరుగునే కోసం బతుకద్దని. ఇది రేపు ప్రభు రాకలంటే ఏముందో మొత్తం నువ్వు విడిచిపెట్టబడ్డా నీ జీవితం అంతా. అబ్బో వాక్యం చదవనా, ఈరోజు ఒక అధ్యాయం చదివానా, రేపు 2 అధ్యాయం చదవాలి. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేసుకున్నానా, అరగంట ప్రార్థన చేసుకున్నానా, రేపు ఇంకా పెరగాలి భక్తి. భక్తి పెరగాలి బాబు నాయ, నేను చెప్పేది అది. నా బాధ రాగన ఏంటి అంటే భక్తి పెరగాలి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వెళ్తున్నాము, 5 సంవత్సరాలు ఎలిమెంట్ లో పడుతున్నావు, ఇంకో 5 సంవత్సరాలు హై స్కూల్లో పడుతున్నావు, ఇంకో 3-4 సంవత్సరాలు వచ్చేసరికేమో కాలేజీలో పడిపోతున్నావు, ఇంకో 5 సంవత్సరాలు వచ్చేసరికేమో జాబ్కి వెళ్ళిపోతున్నావు, ఇంకో 5 సంవత్సరాలు వచ్చే పెళ్లి అయిపోతుంది, పిల్లలు ముట్టేస్తున్నారు. అప్పుడు నీకు 60-70 వచ్చేసరికి మోసలు అయిపోతున్నాం, చచ్చిపోతున్నాం. పాస్టర్ గారు అయితే కాళ్ళకి వేసిపోతున్నారు. ఇంకా ఇది సరిపోతుంది. మరి ఎక్కువగా భక్తి చెయ్యాలి. హల్లెలూయా. మరి ఎక్కువగా దీంతో గడపాలండి. అమ్మా ప్రభు వచ్చే దినము కదా, నేను ఇంకా మరి ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, మరి ఎక్కువ వాక్యం చదువుకోవాలి, మరి ఎక్కువ పరిశుద్ధంగా ఉండాలి, మరి ఎక్కువ సహనం కలిగి ఉండాలి. ఎంత ఓర్చుకోమంటారండి అంటున్నారు కొంతమంది. ఓర్చుకోవాలి, సహించాలి, భరించుకోవాలి. ఆలోచించండి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ సత్కారు మంచి పనులు చేస్తూ ఒకరినొకరిని హెచ్చరించుకోవాలి. రేపాలంటే నువ్వు ఎవరు చెప్తున్నావు? అటు వస్తావా, అటు వెళ్దావా? రోజుకి మనకు మనోళ్ళకి ఈ ట్యాబులు, ఈ ఫోన్లు, ఇవన్నీ కొన్ని గేమ్స్ వచ్చిన చూడండి, ఈ ఫ్రీ ఫైర్, ఈ పబ్జీలు, ఆడవాళ్ళకి ముచ్చట్లు, సినిమాలు, సీరియల్. ఈ రోజు ఏ బిట్ వచ్చింది, రేపే బిట్, ఈ రోజు ఆదివారంగా ఈ సినిమా చూద్దాము. కొన్ని ఫ్రీ ఫైర్ పబ్జీ ఆడవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. పాస్టర్ గారికి ఏం తెలియదు అనుకున్నారు ఏంటి?
ఎక్కడి నుంచి వెళ్తామా అడిగారు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడతారు జాగ్రత్త. మీరు ఫ్రీ ఫైర్ పబ్జి ఆడేవాళ్ళు జాగ్రత్త. వాక్యమే, లోకమే, ప్రార్థనేనా. సినిమా పెట్టుకో, టీవీ ఎందుకని ఉంది చూడటానికి కదా అన్నారు కొంతమంది. ఆ సింగిల్ ఇచ్చాడు పరిశుద్ధాత్ముడే. ఒక నాటికి పెట్టుకొని చూస్తుంది. ఇంటికి వెళ్ళేసారు ఒక అమ్మో విశ్వాసం వస్తారు. ఎవరో రెండు చక్కగా శుభ్రంగా పడుకొని చూస్తారు. మా ఇంటికి ఎవరు వచ్చి, మా ఇంట్లో చూస్తారు లేండి. అందుకే వీడియో లేకుండా లైవ్ లో చెప్తున్నాను నేను. మా ఇంట్లో తక్కువేం కాదు. మానాలన్నీ మరి ఇంకెప్పుడు మానేసేది మరి. ఒకళ్ళన్నారు నాతో, నువ్వు కొంచెం భక్తులు లోతుకి వెళ్ళేది అందుకే నువ్వు మానేసేవాళ్ళు అన్నారు కొంతమంది. లోతు ఎత్తి ఏముండవు. ఒక్కసారి క్రైస్తవం పట్టుకున్నాడు మానేయటం అంతే. విరక్తి రావాలంటే ఏం చెయ్యాలి? భక్తుల యొక్క విరక్తి రావాలంటే ఏం చెయ్యాలి? ఈ యొక్క లోకం నుంచి సినిమా నుంచి విరక్తి అంటే ఏం చెయ్యాలి? ప్రార్థన వాక్యం చదువుతుంటే విరక్తి వస్తా ఉంటుంది. ఒకడంట ఇద్దరు పేకాట ఆడుతున్నాడంట. పేకాట ఆడవాళ్ళు విడిపించిన వేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాడంట. ఇక అదే చెప్తాడు అన్నాడంట. పాస్టర్ గారు అయ్యా నువ్వు ప్రార్థన చేయటమే కానీ అక్కడికి వెళ్ళకూడదయ్యా, వాళ్ళ స్థలాలకి నువ్వు చెప్పకూడదయ్యా అంటారంట. లేదు పాస్టర్ గారు నేను వెళ్తానని వెళ్ళాడంట. వాళ్ళు ఈ మొక్క ఆ మొక్క తిరిగేస్తున్నారంట. వీడిలా నుంచున్నాడంట. నుంచొని వీడు కూడా ఈ మొక్క కాదురా ఆ మొక్క అన్నాడంట. ఈ మొక్క కాదురా ఆ మొక్క అన్నాడంట. అట్టట్టు వీడు కూడా అది నువ్వు జాయిన్ అవరా, ఒకసారి నేను జాయిన్ అవుతా అట్ట ఆడేశాడంట. అట్టుంది మరి వ్యవహారం. నువ్వు జాగ్రత్త అయిపోయాడు. ఏమాట పబ్జీనా, ఫ్రీ ఫైర్, ఇన్స్టాగ్రామా, చూడేది ఎన్ని పోస్టులు పెట్టావు? ఇదే పొద్దున వాళ్ళకి కొంతమందికి మానేది. ప్రభు మాట్లాడుతున్న విశ్వాసులు గమనిస్తున్నారా? పరిశుద్ధాత్మలు దైవించిన మెరుగుపరుచుకుని బలిపెట్టమని దేవుడు మాట్లాడుతున్నారు. ఇలా ప్రార్థన చేశారుగా మా తప్పులు లోపల భర్తబడ్డ చేయండి ప్రభు మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఒక లోపం స్క్రీన్ మీద కనపడుతుంది. మీరు రోజు లోపం సరి చేసుకుని కొంచెం వెళ్ళాలి. మళ్ళా అదే లోపం దేవుడు మళ్ళీ ఆ లోపం తొలగించుకున్నంత వరకు నీతో ఆ లోపంతో మాట్లాడతాడు దేవుడు నీతో. ఏది మానేసావు, ఏది మానకూడదు ఈరోజు చూడము ఒకసారి. ప్రభు నాకు సినిమాల మీద ఆగే విరక్తి పుట్టాలి, ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. తలపైకెత్తిన వర్తమానం బైబిల్ చదువు చూద్దులే కానీ పుస్తకాలు విరక్తి వచ్చేసేది మనకి. అటు ఆడుకుందాం వస్తారా, ఆ శిఖర్ గట్టి వెళ్దాం వస్తావా? రేపు అన్ని ఓపెన్ అయిపోతాయి కదా. ఇంకా అలా ఒక రౌండ్ వేసొద్దాం రండి. వెళ్ళకూడదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే సమాజ కోతలు మానకూడదు. రెండ్రే బాబు అంటే ఇప్పుడు చెప్తా. సాయంత్రం మరి ఏమైపోతుందో, పురుగుచ్చిందో చేయవచ్చుద్దో ఒకరు కనపడదు. అంటే వీళ్ళు ఏంటంటే మైలు పెట్టుకున్నారు, ఆదివారమే మా బడి, ఆదివారం మా క్రమం ఉదయమే, నువ్వు 2 గంటలకే హాజరేసుకుంటావు. 2 గంటలే. నాకు అనిపించింది ఇంత వాక్యం అనుకో, నువ్వు ఇంత వాక్యం విన్నాగానే ఇటు పెడతాను అనిపించింది కొంతమందిలో. అసలు ఇన్ని వాక్యాలు అంటారు, అసలు ఇటు పెడతాను అనిపించింది నాకైతే. చీనిపించిన కొంత అసహ్యం మనసుకి ఎక్కుతుందా, బుర్రకి ఎక్కుతుందా అసలు అనిపించింది నాకు. అసలు పరీక్షించుకోండి మీరు ఇంటికి ఏం చేస్తున్నావు, ఏం పట్టుకున్నా ఇంటికి వెళ్ళిపోయి దురుగులు. 10 గంటలకు ఆడవాళ్ళు 10 గంటలకే మొత్తం 1 గంట ముందు వచ్చి సిద్ధపడొచ్చుగా. పెట్టేసుకున్నాం మైండ్లో. మీకు ఏదైనా వాక్యం అర్థమైతే బాగుంది. దేవుడికి మైండ్ కలిగింది కాక. హల్లెలూయా. చేతులెత్తి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఎక్కువ కొనుక్కునే సమయం అండి ఇది. మరి ఎక్కువ మందిరికి వచ్చే సమయం అండి. మరి ఎక్కువ ప్రభువులు ఆరాధించే సమయం అండి. మరి ఎక్కువ ప్రభువులు చూపించే సమయం అండి ఇది. మరి ఎక్కువగా వాక్యమే సమయం ఇది. హల్లెలూయా. నెంబర్ 1
కొందరు మానుకున్నట్లుగా మనం మానుకోకూడదు. దాన్ని బట్టి సమాజంగా కూడుట, సంఘం చేసే ప్రార్థనలకి రావాలి, మానకూడదు. వ్యక్తిగత ప్రార్థనలు మానకూడదు. వ్యక్తిగత ప్రార్థన అంటే ఎవరు? మీరు చేసుకునేది. మీకు దేవునికి వ్యక్తిగత లైఫ్ అండి, వ్యక్తిగత ప్రార్థన అండి. చూడండి పనికెళ్ళే టైంలో ఒక టైం ఉంటుంది, తింటానికి ఒక టైం ఉంటుంది, పొద్దున్న లెగన బ్రష్లో ఒక టైం, పొద్దున్న ఈ టైంకి లెగన టైం ఉంటుంది. అన్నిటికీ ఒక టైం ఉంటుంది. దేవుడు నీవు కలిసే సమయం కూడా ఎప్పుడు? ఆ టైం ఎంత? ఒక ఆయన అంటున్నాడు, మాకు టైం లేదండి, ఎవరు కలుసుకున్నా. అప్ప ఆయనకి టైం లేదంట, ఎవరు కలుసుకుంటాడంట. మరి మనిషి కదా ఇప్పుడు రావటానికి ఒక టైం ఉందండి. దేవుడు మనం కలుసుకుని ఒక టైం పెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడు పడితేప్పుడు కాడికి ఎప్పుడు పడితేప్పుడు రెండయ్యా వెళ్తానయ్యా నీకు పనంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుంటాం, పడకపోతే వదిలేయటం. ఈ రోజు అంతా వదిలేసావు, ప్రార్థన చేయాల, రేపు వదిలేసావు. నీకు ఆటకైతే ఏదో చెయ్యాలనుకుంటే చేయటం, లేకపోతే మానేయటం. అది కాదు భక్తి అంటే, అది కాదు క్రైస్తవుడు అంటే. టైం 9 అవుతుంది, ఈ నా ప్రార్థన సమయం. తెల్లవారుజామున 5 అయింది, నా ప్రార్థన సమయం. తెల్లవారుజామున 4 అయింది, ప్రార్థన సమయం. దేవుని కలిసే సమయం. మరి 4వ రోజు ఏం చెప్పాను అక్కడ మీకు? నేను పరిశుద్ధాత్మ 4వ వర్తమానం అని చెప్పండి. ఇంకా యెహోవాకు ప్రత్యక్షం ఏకావాడు. ప్రభావం కోల్పోయిన ప్రభావం మళ్ళా రిలీజ్ అయింది. శిలోహలో దేవుని వాక్కు ప్రదర్శించిందట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షం అవుతాడండి. ఈ రోజు మీ బలిపీటలు కట్టుకుని బాగుపడతారా బాబు? దేవుడు నువ్వు కలిసే సమయం ఎంత అయ్యా? కింద రాసుకో, మా కింద నామకు చూడండి ఒకసారి, తల పైకి ఎత్తండి. దేవుడు నువ్వు కనబడే సమయం ఎంత? ఆయనకి ఇచ్చే సమయం ఎంత? దేవునితో మరి నీకు మాట చెప్పలే, ప్రభు నీతో మాట్లాడాలనుకుంటున్నారు నాయనలారా, ప్రభు నీతో మాట్లాడాలనుకుంటున్నారు. మరి ప్రభు నీతో మాట్లాడుతున్నా, మరి నువ్వు ఆయనతో మాట్లాడేది. మరి ప్రభు నీతో మాట్లాడాలంటే ఒక టైం ఉంటుంది, ఒక సమయం ఉంది. ఆ సమయం ప్రభువులతో ప్రభువులతో మాట్లాడతారు, ప్రభువుని దర్శిస్తారు. ఒక సమయం ఉండదు. వాక్యం చదివే సమయం ఇది. ఎప్పుడైనా చదువుకుంటున్నా, మాకు టైం గురించి చదువుకున్నా లేదు. వీడు భక్తి పడుదా? వీడు క్రైస్తవులా? సమాజాల కోటలు మానేసు, వ్యక్తిగత ప్రార్థనలు మానేసు, వాక్యం చదవడం మానేసు, అన్ని మానేసు. చక్కగా శుభ్రంగా దిబ్బరొట్ల తింటున్నావు, పుంటున్నావు, పడుకున్నావు, చక్కగా వెళ్తున్నావు, వస్తున్నావు. ఇది ఆదిలో పాట పాడుతూ, ఆధార్ డ్రమ్ము కొడుతూ, ఆధార్లో పరిచయం చేస్తాం, వస్తున్నాం, ప్రార్థన చేయించుకొని మన ఆడోళ్ళని చక్కగా ముసుకేసుకొని వస్తున్నారు, చక్కగా పోతున్నారు. మా ఊళ్ళు వచ్చి పరిచయం పోతున్నారు అంతే. నేనుగా తప్పదుగా నా ఉద్యోగంగా మరి నా స్పీకర్ లా కొట్టుకొని చెప్పుకుంటూ పోతున్నా. నేను మార్పు తీసుకురండి. భక్తి అంటే ఒక మార్పు రావాలి. భక్తిలో నీ గుండె మీద చేసుకో. దేవునికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు? కాలేజీలో 5 గంటలు 6 గంటలకు ఉండట్లేదా? స్కూల్లో 6 గంటలు, పనిలో 6 గంటలు ఉండట్లేదా? ఇంట్లో 7 గంటలు 10 గంటలు నిద్రపోవట్లేదా? గంట కూడా వేసే సమయం లేకపోతున్నావా? గంట కూడా వేసేకి సమయం ఇవ్వను నువ్వు గంట కూడా వేసేకి సమయం ఇవ్వను నువ్వు ప్రభుని ఆశీర్వదిస్తారా? ఆశీర్వదించడం. ఎలా ఉన్నా మననే ఉంటాం. రాసి పెట్టుకోండి మాట. ప్రభు నన్ను ఆశీర్వదించు, అప్పుడు పో. సమస్య ఇలానే ఉంటాయి. మీ యొక్క స్టడీ మొత్తం స్టడీ అంటే ఏమైతే తెలుసా? ఫెయిల్ అయిపోతాడు. ఉద్యోగం రావు. ఎందుకని? ఉద్యోగం రావడానికి కష్టపడతావు, డబ్బు కోసం కష్టపడతావు, ఆరోగ్యం కోసం కొంచెం మంచిగా నిద్రపోవాలని కష్టపడతావు. ఇన్ని చేస్తా నువ్వు ప్రభువుతో ఒక గంట గడపడానికి ఏంటి మరి? వాక్యం ఉంచుకోవాలి. ఉదయం ప్రభుత్వ గంట కూడా గడపలేకపోతున్నానయ్యా, నీతో అరగంట కూడా అసలు నేను ముచ్చరించలేకపోతున్నానయ్యా. యేసుప్రభువు గారు అన్నారు. అందుకే ఆ వాక్యం చూడండి ఒకసారి.
మార్కు సువార్త 1:35 పెందలక లేచి వెళ్ళిపోతాడంటండి. అసలు ఎలాంటి అనుభవం అండి అసలు. మార్కు శుభవార్త 1:35 చదవమ్మా. ఆయన పెందలకాడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలో వెళ్ళి అది ఎప్పుడైతే ఇంకా రాసింది, ఇంకా ఏంటట చదవండి కాస్త తెలుగులోనే ఉందిగా. చాలా చీకటి ఉండగానే ఏముండగానే చీకటి ఉండగానే లేచాడట. ఇంకా 4 ఇంకా 5 అవ్వలేదా? మా ఇంట్లో నేను 7 లెగుస్తానండి, మా ఇళ్ళలో మేము 8 లెగుస్తామండి. నేను ఇంట్లో లెగుస్తాం 7:30 8:30 లెగుతానండి, 9 లెగుతానండి, 7:30 లెగుతానండి. ప్రార్థన చేసుకోవడానికి ముందు లెగిసేయాలి. ఇంకా చీకటి ఉండగానే హల్లెలూయా ఇంకా చీకటి ఉండగా లెగిసిపోయాడంట. అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోతున్నాడంట. నేను అంటాను వస్తే మనం పరిభాషలో మాట్లాడుకున్నాము. ఇంకా చీకటి ఉండగానంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పండి. ఇంకా చీకటి ఉండగానంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. ఇంకా చీకటి ఉండగానంటే అర్థం ఏంటి? 3 వెళ్ళిపోతున్నాడండి. ఇంకా చీకటి ఉండగానే ఎక్కడికంటే వెళ్ళేది? అరణ్య ప్రదేశం. దేనికి? చేపలు పట్టడానికా? ప్రార్థన చేసుకోవటానికి. ప్రార్థన మా అనుకోలే. ఇంకా చీకటి ఉంది కదా, ఇంకేం వెళ్తాను అనుకోలా. ఉదయకాల ప్రార్థన 5 గంటలకు లేకపోతే ఎందుకండి మన జీవితం? ఒక ఆయన అన్నాడు నాతో, తర్వాత లెగుస్తుంది, నీ జీవితం అందుకే అట్టుండేది. నేనంటే మన హౌస్ పెద్దకు సంఘం ఎలా ఉంది తెలుసా? జాబులు కానీ నువ్వు 10th పబ్లిక్ ఇలా పట్టుకోగానే, నువ్వు 9th పట్టుకోగానే, ఇంటర్మీడియట్ రాయంగానే మీరు ఎలా ఉద్యోగాలు సెలెక్ట్ అవ్వగా ఏమో తెలుసా? నేను చూడవసల్లా టకటక కరెక్షన్ చేసేసి ఇచ్చా. అప్పుడు రావాలంటే ఇప్పుడు ఉండాలి మరి ముందు. చీకటి ఉండగానే గంట నిద్ర చంపుకో, ఏమైంది? నిద్ర మాత్రం పుష్టి నిద్రపోవాలి, కంటి నిండా నిద్ర పట్టాలంట. ఒక ఉంటుంది, కంటి నిండా నిద్రపోవాలంట, కడుపు నిండా అన్నం తినాలంట. ఏంటండి భక్తి అంటారు? నువ్వు చేసే భక్తి ఒకరోజు చెప్పే వర్తమానం. నువ్వు చేసే భక్తి నీకు ఏమివ్వాలి? ధైర్యాన్ని పుట్టించాలి. ఇంకా నువ్వు చీకటి ముగింపులోకి వచ్చేసా. వినండి, కొందరు మానేశారు. నువ్వు మానేసావా? మానుతూ ఉన్నావా? ఆలోచించుకో. సమాజ కోటలు మానకూడదు, వ్యక్తిగత ప్రార్థన ఆగకూడదు, బైబిల్ చదవటం ఆగకూడదు, సహవాసం ఆగకూడదు. సహవాసం అంటే ఏంటి? శుక్రవారం సహవాసం, ఆదివారం సహవాసం. ఏమండి ఈ 5టికి ఏది గ్రిప్పు చెప్పండి? ఈ 5,000కి ఏది గ్రిప్పు? 5టికి ఏది గ్రిప్పు? బాటిల్ పట్టుకో. ఇప్పుడు ఖర్చు పట్టుకోను పట్టుకోనా? గ్రిప్ ఇది. ఆత్మడికి గ్రిప్ తెలుసా? ప్రార్థన జీవితం, సహవాసం. ఈ 4 7 ప్రార్థన చేసుకో, మందిరంకి వెళ్ళలేండి. ఇది సహవాసం. ఈ బొట్టగానే సహవాసం లాంటిది. ఇది ఉన్నదనుకోండి గ్రిప్. దైవజనుడు సహవాసం ఫెలోషిప్ ఉన్నదనుకోండి గ్రిప్ పట్టింది ఇది. అందుకే సాయంత్రం విఘ్నాలు పెడుతున్నామా? సిద్ధపడి రావాలి, చక్కగా ప్రిపేర్ చేసుకుని రావాలండి. చూడండి మళ్ళా లోకాసు వార్త 5:16. లోకాసు వార్త
5:16. ఆయన ప్రార్థన చేయుటకు 5:16. ఆయన ప్రార్థన చేయుటకు ఆయన ప్రార్థన చేయుటకు కార్యంలోనికి వెళ్ళుచుండెను. ఆయన ప్రార్థన చేయట కార్యంలోకి వెళ్ళొచ్చున్నాను. ప్రైజ్ ది లార్డ్. అదే లూకాసు 6:12. ఆ దినములందు లూకాసు 6:12. ఆ దినములందు ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడందు హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రార్థన రాత్రి గడిపాడంటండి. ఇన్ని విషయాలు చూస్తున్నాం చూడండి. మనం ప్రార్థన అంత అవసరం. వాళ్ళందరూ ఊరు వెళ్ళారండి, మేము అందుకే ఊరు వెళ్తున్నామండి. మరి అదూరం ప్రార్థన అయ్యా. ఆదివారం ప్రార్థన, అమ్మో మా చర్చిలు అక్కడన్నీ చర్చిలే, మాకు అన్ని సెస్సీలే అన్ని అక్కడ వెళ్తున్నాం అంటున్నావు కావా, అన్ని చర్చిలే మాకు అక్కడ. అవునా, అయితే నేను ఒక మాట, మీ అబ్బాయి స్కూల్లో జాయిన్ చేశారా? ఇక్కడే జాయిన్ చేశారు విజయవాడలో. అవునా, సరే జాయిన్ చేశారు కదా. అయితే మంగళవారం మీరు రాట్లా, అక్కడ మరి సెలవులు అయిపోతాయిగా. అయితే ఏం చేస్తారంటే మీరు మంగళవారం మీ అబ్బాయిని అక్కడ స్కూల్కి వెళ్ళమని చెప్పండి. అక్కడ స్కూల్కి ఎలా వెళ్తారు? ఎక్కడ జాయిన్ చేస్తే అక్కడికి ఎలా వెళ్తారు? నేను ఇక్కడ మాస్టర్ మారుతారు అంతే కదా. అదే స్కూల్ వెయ్యండి, స్కూల్ మారిద్ది అంతే. అదే క్లాసులు వెయ్యండి, అయ్యే సబ్జెక్టు చెప్తారుగా. అమ్మో అదట్టు కుదిరిద్దండి అంటుందామా. మరి ఇదట్టు కుదిరిద్ది, అన్ని చర్చిలాగా వెళ్ళిపోతాం, ఏమైంది? మరి అన్ని స్కూల్ లాగా పంపించు. మరి తెలుసుకునే జ్ఞానం ఉండాలి. దేవుని పట్ల శ్రద్ధ రావాలండి, వాక్యం అంటే ఆకలి రావాలండి, తృష్ణ రావాలండి. కొంతమంది వాక్యం చెప్పు, కొంత మత్తు, కొంతమంది వాక్యం చెప్పు ఆవలెత్తలో, కొంతమందికి వాక్యం చెప్పు నిద్ర, కొంతమందికి వాక్యం వ్యక్తిగత ప్రార్థనలు నిద్ర, కొంతమందికి. నువ్వు ఎలా ఉన్నావో నీ భక్తి చెప్పేది పరీక్షించుకో. ఈ రోజు వాక్యం విధిగా పశ్చాత్తపడు, రొమ్ములు పట్టుకోలేడు. బ్రవ్వా, కొందరు మానేసట్లు నేను మానేశానయ్యా, సమాజ కోటలు మానేసా, ఆధార కోటలు మానేశానయ్యా, వ్యక్తిగత ప్రార్థన ఆపేసా, వాక్యం చదవడం ఆపేసా, మరి ఎక్కువగా చేయలేకపోతున్నా. మరి ఎక్కువ చేయటకు ఆ కోపంతో నింపయ్యా, అభిషేకంతో నింపయ్యా, ఆ మంటతో నింపయ్యా, ఆ ప్రేమతో నింపయ్యా అంటే ప్రభువు నింపాడు. నువ్వు నోరు తెచ్చితే సోత్రం, నోరు మీద కాపాడు, నోరు మీద మీరు దీవించి ఏ ప్రార్థనలు, కొత్త ప్రార్థనలు ఎప్పుడు వచ్చింది మీలో నుండి, కొత్త ఆత్మీయ జీవితం ఎప్పుడు వచ్చింది మీలో నుండి. ఒక ఆత్మ సముద్రుడిగా మార్చయ్యా, ప్రార్థన ప్రియుడిగా మార్చయ్యా. నీ ఉదయంగా లేచి ప్రార్థించే రాత్రి అంతా వెళ్తే కొద్దిపోయ్యా. ఆ ప్రార్థన ఇప్పుడు చేస్తారా మీరంతా? అసలు ఆత్మ సంబంధమైన ప్రార్థన ఎప్పుడు నుంచి అప్డేట్, ఎప్పుడు ఆత్మ ఎప్పుడు అప్డేట్ అవుతావు? ఫోన్లో అయితే అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ ఎందుకు కొట్టుకుంటామో. మార్కు సువార్త 3:13. మార్కు శుభవార్త 3:13 లాస్ట్ మాట. ఆయన కొండ ఎక్కి అమృతి నమ్మ ఒకసారి పేరు నెంబర్ చెప్పండి ఒక్కసారి. 33 మార్కు సువార్త ఎన్నైతే చెప్పాను నేను, 3:13. చదవండి. ఆయన కొండెక్కాడు. నెంబర్ వన్ కొండెక్కాడు. నెంబర్ 2 తనకిష్టమైన వాళ్ళు పిలిచాడు. నెంబర్ 3 ఆయన ఎందుకు వచ్చాడు. చిత్రీతి స్తోత్రం చెప్పండి. ఇంకా చదువు ఒక నిమిషం. నెంబర్ వన్ నామం చూడు. నెంబర్ 1 ఏం కొండెక్కాడు. నెంబర్ 2 తనకిష్టం. అందరిని పిలిచాడా? ఇష్టమైన. నెంబర్ 2 అతనికి ఇష్టమైన వాళ్ళు. నెంబర్ 3 ఎవరైతే ఇష్టమైన వాడు పిలిచారో వారాన్ని అంతకు వచ్చారు. నెంబర్ 4 చదువు. వారు తమతో కూడా ఉండినట్లు అమ్మా దయ్యములను వెళ్ళగొట్టు అధికారం వాళ్ళకి ఇచ్చాడట. హల్లెలూయా. అక్కడ మళ్ళీ ఒకసారి నాకు ఆ మాట చదివి వినిపించాల్సి స్పష్టంగా. వారు
అది వారు తనతో కూడా అది చాలు. వీళ్ళని అందరూ రావు చూడండి. ఇక వారు తనతో కూడా ఉండినట్టు. మనము దేవునితో ఉండటం వేరు, దేవుళ్ళో ఉండటం వేరు. మరలా చెప్తున్నా వినంటే ఫ్రెండ్, దేవునితో ఉండటం వేరు, దేవుళ్ళో ఉండటం వేరు. దేవుళ్ళు అంటే ఇలా, దేవునితో అంటే వ్యక్తిగతంగా. ఏమి నీకు తెలుసా? తెలుసు. ఏమి తింటున్నావు నువ్వు ఏమి తింటున్నావా? లేదా ఏమి తింటున్నావు నువ్వు? ఏమి తెలుసు అన్నా కానీ ఏమి తినట్లేదు. ఇది అంతే. దేవుడు తెలుసు కానీ దేవుడితో ఉన్నట్లా. ఇప్పుడు దేవుడు తెలుసు, దేవుడితో ఉన్నట్లా. దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు తనతో ఉండినట్లు, ఆయనతో ఉండినట్లు, ఆయనతో 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 ఉండినట్లు, ఆయనతో ఉండినట్లు. పరీక్షించుకో. ఇక మానమాక కోట మరి ఎక్కువగా భక్తి చెయ్యి. మరి ఎక్కువగా ముచ్చట్లు కాదు, మరి ఎక్కువగా మాటలు కాదు కాలేజీలో, మరి ఎక్కువగా ఈ మాటలు ఆ మాటలు కాదు, మరి ఎక్కువ కాదు. పశ్చాత్తాపం రావాలని చెప్తున్నానమ్మా. మరి ఎక్కువగా ఏసే గురించి మాట్లాడు, మరి ఎక్కువగా ప్రార్థన చేయి, మరి ఎక్కువగా ఉపవాసం ఉండు. ఒకరోజు రెండు రోజులు ఉపవాసం, అసలు ఉపవాసం అలవాటు చేసుకో. మరి ఎక్కువగా సంఘానికి రా. ఆదివారం రామాక అప్పుడప్పుడు వచ్చి కనబడి ప్రార్థన చేసుకో. మరి ఎక్కువగా భక్తి చేయి. అప్పుడు ఏమేదో తెలుసా? ప్రభువు వస్తారు, నువ్వు ప్రభువుని ఎదుర్కొంటావు. ఒకరినొకరిని రేపుకోవాలి. మనమే అరే వస్తాం, ప్రార్థనకి వెళ్దాము, వస్తారా? రేపుకోవాలి ఆత్మలో, పురుకోవాలి ఆత్మలో. ఇక కాలము కొంచెం వచ్చుచున్న కూడా ఆలస్యం చేయక వచ్చేస్తున్నాడు. ఆయన వస్తుంది. నువ్వు సిద్ధమా? మనం సిద్ధమా? ఈరోజు ఏం చేయాలి మనం? మరి ఎక్కువగా గట్టి చెప్పండి. మరి ఎక్కువగా ఇంకా పొద్దుగులు కాదు, ఒకటే కదా పొద్దుగులు, ఇంకా లేదా? మరి ఎక్కువగా వాక్యం చదవాలి, మరి ఎక్కువగా ఉపవాసం ఉండాలి, మరి ఎక్కువగా ఇప్పుడు దైవజనికి ఇంతే సహకరించావా? ఇంకొంత సహకరించాలి. ఏదైనా కొంచెం మరి ఎక్కువగా పెంచుకుంటాం, మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం, మరి ఎక్కువగా భక్తి చేద్దాం, మరి ఎక్కువ నిలబడతాం. ప్రభుత్వం అందరికీ తోడి ఉండును గాక. ఈ పరిశుద్ధమైన వాక్యం దేవుడు మన ఎన్నికల్లో ఆశీర్వదించుదురు గాక. ఆమేన్.